కనీసం మామూలుగా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? కంట్రీగా డెసిషన్ తీసుకున్నప్పుడు కేవలం ట్రంప్ వస్తున్నాడు డెసిషన్ తీసుకుంటున్నాడు అని కాకుండా అమెరికా లాంటి కంట్రీ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక కలెక్టివ్గా రకరకాల ఇన్ఫర్మేషన్ అది అంతా తీసుకుని అంటే ఒక నిర్ణయానికి వస్తారు కదా, అలా ఏం లేకుండా ట్రంప్ ఒంటరిగా తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలా? ఇప్పుడు మొదలైందంటే ఈ యుద్ధము త్వరగా ముగుస్తుందని ట్రంప్ అనుకున్నాడు. ఓకే, అది మాత్రం ఖచ్చితం. ఇదేదో 2-3 వారాలు 4 వారాల క్రితం అయ్యేది టక్కన పోయి అయిపోద్దని ట్రంప్ అనుకున్నాడు. అయితే మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు యుద్ధంకు చేయొచ్చు అన్నది క్లియర్ గా లేదండి. యుద్ధం అనేది ప్రెసిడెంట్ పోవచ్చు, కాకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది మాత్రం దానికి పార్లమెంట్ పోవాలి. యుద్ధానికి సంబంధించిన ఈ డబ్బులు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మిలిటరీకి అలొకేట్ చేసిన బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ను ప్రెసిడెంట్ యుద్ధానికి వాడుకోవచ్చు. ఓకే, అంతకన్నా ఎక్కువ బడ్జెట్ కావాలంటే ట్రంప్ పార్లమెంట్ పోవాలి. సో ఉన్న బడ్జెట్ లో ఏమైనా చేసుకోవచ్చు అతను. ఓకే ఓకే ఇప్పుడు ఇది ప్రతి ప్రెసిడెంట్ వారు పోయినప్పుడు కూడా ఇవన్నీ చేసినాయి. అంటే కొన్ని వార్స్ ఏమో ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వారు పోయినప్పుడు పార్లమెంట్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఇరాక్ వారు పోయినప్పుడు పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. ఫుల్ 100% సపోర్ట్ చేయకున్నా కూడా పార్లమెంట్ అప్రూవల్ వచ్చింది. అయితే చిన్న చిన్న వాటికి ఇప్పుడు సిరియాలో పోయి అక్కడ పోయి ఆడ ISIS ను కొట్టాలనుకోండి, ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతున్న వాళ్ళు కొట్టాలనుకుంటారు. అటువంటి వాటన్నిటికీ పార్లమెంట్ పోరు. ఎందుకంట్ పార్లమెంట్ పోయి పాస్ అయ్యే లోపల అన్ని అక్కడ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు పార్లమెంట్ లో సపోర్ట్ తీసుకొని వెనిజులా ప్రెసిడెంట్ పోయి పట్టుకరమ్మంటే వాడు అలర్ట్ గా ఎక్కడ తప్పించుకోవాడు. అంటే నేను విన్నది ఏంటంటే, నేను ఈరోజు ప్రధానంగా మాకు ఇక్కడ తెలుగు పత్రికలు రాసిన ప్రధానమైన కథనం ఏంటంటే, ఉగ్రవాద నిరోధక కేంద్రం, అమెరికాకు సంబంధించిన ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ ఆయన చెప్పారు, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్ల ట్రంప్ తప్పుదారి పట్టి యుద్ధానికి వెళ్ళారు, దీనివల్ల నష్టం జరుగుతుంది మనకని చెప్పారంట. రిజైన్ కూడా చేశారంట. రిజైన్ చేసిండు అతని ఒపీనియన్, అతని పర్సనల్ ఒపీనియన్. తప్పుదారి పట్టిండా పట్టలేదా అది వేరే విషయం. ఇజ్రాయెల్ చెప్పింది ఆ యుద్ధానికి రమ్మని, అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ చెప్పింది. తప్పుదారి పట్టిండంటే వీళ్ళకు CIA ఉంది కదా, వీళ్ళకి US కూడా ఇంటెలిజెన్స్ ఉంది కదా, నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ ఉంది కదా. యుద్ధం పోయేటప్పుడు ఒక ప్రెసిడెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాడు కదా. ఇజ్రాయెల్ చెప్పిందనడా ఇన్నాడు, CIA చెప్పిందనడా ఇన్నాడు, మిగతా ఇంటెలిజెన్స్ సోర్సెస్ మిగతా అన్ని లాజిస్టిక్స్ ఆయన చెప్పిందంటే ఆయన చెప్పి నిన్న తర్వాత ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటాడు. ఓకే 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 రైట్. APSC ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు యాజ్ ఫర్ యూ. అంటే ఏదో కొద్దిగా ఉంటది కానీ దాని వల్లనే యుద్ధానికి పోయిండు. ఇక ట్రంప్ గానీ మా అమెరికన్ ప్రభుత్వం గానీ అది చెప్పినట్టు చేతుల్లో వింటారా అంటే ఏం లేదు. సో యుద్ధానికి ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఇజ్రాయలీ ఆర్గనైజేషన్ ఉందో ఇది ఎప్పుడు 40-50 ఏళ్ళ నుంచి ఉంది. మరి ఎప్పుడో యుద్ధానికి పోయి ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు పోతాండు? ఎప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేసే ఆర్గనైజేషన్, కొత్త పుట్టిన ఆర్గనైజేషన్ కాదు కదా. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఆయనకి అసలు అమెరికన్ కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు యుద్ధానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటిదాకా అవసరం లేదు. ఎప్పుడైతే డబ్బులు కావాలనో అప్పుడు, ఫండింగ్ కావాలనో అప్పుడు కాంగ్రెస్ ఫండ్కి సంబంధించిన డెసిషన్ కోసమే తప్ప గవర్నమెంట్ గా కంట్రీగా తీసుకోవాల్సిన డెసిషన్ కి సంబంధించిన అనుమతి అవసరం లేదు. అయితే ఇందులో కొద్దిగా వ్యత్యాసం ఉందండి. ఎట్లా? కొందరు పార్లమెంటేరియన్స్ ఏమంటే మా దగ్గర సిస్టమ్ మీదేమో పార్లమెంటరీ సిస్టమ్, మాదేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్, కొద్దిగా డిఫరెంట్ గా పనిచేస్తుంది. అవును. అక్కడ చాలా మంది పార్లమెంటేరియన్స్ ఏమేమి బిలీవ్ చేస్తారంటే ఫస్ట్ పార్లమెంట్ కి వచ్చిన తర్వాతనే ప్రెసిడెంట్ పోవాలని వాళ్ళు బిలీవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏం బిలీవ్ చేస్తారంటే లేదు అవసరం లేదు నేను పోవచ్చు అని అతను బిలీవ్ చేస్తాడు. ఇతడు డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లే బిహేవ్ చేసేది, రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అట్లే బిహేవ్ చేసేది. ఇది ఒక్క రిపబ్లికన్స్ చేసింది ఏం కాదు. డెమోక్రాట్స్ కూడా చిన్న కొసావో అటువంటి వాటి వల్ల క్లింటన్ పోయిండు వారు. ఓకే, ఏది అక్కడ పోయి ముస్లిమ్స్ ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు అవన్నీ కూడా క్లింటన్ డైరెక్ట్ వెళ్ళిపోయిండు. వాటన్నిటి కూడా పార్లమెంట్ అతను అప్రూవ్ తీసుకోలేదు. పెద్ద యుద్ధాలకు పోయినప్పుడు డబ్బులు కావాలి, చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాల్సినప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వార్ ఉంది, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వార్, మొదలు తెలుసు మాకు, దానికి కావాలి. ఇరాక్ మొదలే తెలుసు పెద్ద వార్ అని, దానికి డబ్బులు కావాలి, దాని శాంక్షన్ కోసం వాళ్ళు పోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా వాణిజ్యం వైపు వెళ్తున్నారు, టెక్నాలజీ వైపు వెళ్తున్నాము, యుద్ధాలకు సంబంధించిన శాఖం ఇంకా అయిపోయింది, యుద్ధాలు ఏమి ఉండవు, డైరెక్ట్ యుద్ధాలు ఏమి ఉండవు, ఫినాన్షియల్ వార్స్, వాటర్ వార్స్ కైండ్ ఆఫ్ వార్సే ఉంటాయని జనరల్గా
వింటూ వస్తున్న మాట. ఈ సమయంలో మళ్ళీ ఫిరంగులు, మళ్ళీ ఇదేంటి క్షిపణులు, ఈ దాడులు, ఇవన్నీ వీటన్నిటి వల్ల వరల్డ్ పీస్ దెబ్బతింటుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉండట్లేదా? అమెరికన్స్ ఎక్కువ ఆలోచిస్తుంటారు ప్రపంచం గురించి, మేము ప్రపంచానికి పెద్దన్న, ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తామని చెప్తారు కదా. అమెరికాలో దానికి సంబంధించిన చర్చ లేదా? ప్రపంచానికి సంబంధించిన ఆ స్థిరత్వాన్ని లేకుండా చేస్తున్నారు, పీస్ సంబంధించిన బేస్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద అటాక్ కానంత మటుకు మీరు అట్లే అనుకుంటారు. ఇజ్రాయెల్ మీద అయితే October 7th అటాక్ అయింది కదా, బాంబే అటాక్. ఇప్పుడు మిగతా ఈ చిన్న చిన్న పహల్గామ్ లో అటాక్ అయితే ఇమీడియట్ గా పహల్గామ్ లో చిన్న లెవెల్ అటాక్ అయింది, ముంబైలో పెద్ద లెవెల్ అటాక్ అయింది. అప్పుడు గవర్నమెంట్ వేరే ఉండే. అవును. ఇప్పుడు ఇప్పుడు ముంబై లాంటి అటాక్ కానివ్వండి, మీ గవర్నమెంట్ ఎటువంటిదో నాకు తెలుసు, ఏం చేస్తుందో నాకు తెలుసు. కరెక్టే, చేయాలి కూడా, తప్పట్లేదు నేను. ఇదివరకు గవర్నమెంట్ వేరే ఉండే, కానీ ఇప్పుడున్న మీ గవర్నమెంట్ ఏదైతే మోదీ గవర్నమెంట్ ఉందో, ముంబై లాంటి అటాక్ కానివ్వండి మొత్తం లేచి కూర్చుంటారు. కార్గిల్ అయినప్పుడు చేసిండు మీరు, ఫుల్ అటాక్ చేసిండు, అట్లా మీరు చేసిండ్రు. సో October 7th వాళ్ళు డిఫెండ్ చేస్తా పోతా అంటారండి. కానీ పాకిస్తాన్ ఈ పహల్గామ్ అటువంటి అటాక్ లో మేము చేయలేదంటది. తర్వాత మన కాశ్మీర్ లో మేము చేయలేదని వాళ్ళు అంటారు. కానీ October 7th వాళ్ళు బాగా ఆప్తగా మేమే చేసినాం, ఇంకా చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేస్తాం ఇరాన్ని, సారీ ఇజ్రాయెల్ మొత్తం చంపేస్తాం, అమెరికాను మొత్తం వైపౌట్ చేస్తాం. ఎవ్రీడే స్టేట్మెంట్ అండి వీళ్ళు. సో స్ట్రాటజీ లేకుండా పోయారనే ఇంప్రెషన్ ఉందా సార్? సరే, ఇరాన్ ఇంత గట్టిగా ప్రతిఘటిస్తుంది అనేది అమెరికా ఊహించలేకపోయిందా? అంటే డెఫినెట్లీ కొన్ని ఒడుకుదొడుకులు అయితే కనబడుతున్నాయండి. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అన్నది మనకు 100 million barrels ఎవ్రీ డే మనం కన్సంప్షన్ ఉంది మనకు. అవును. 100 million barrels లా 20 million barrels అక్కడి నుంచి ఫ్లో అవుతాయి. మీకు ఒకటి లెక్క చెప్తేనండి, నేను హ్యూస్టన్ కాబట్టి మా హ్యూస్టన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ హ్యూస్టన్ అండి. మాకు కొద్దిగా అందుకోసం కొద్దిగా 40-30 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాను కాబట్టి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మాకు ఆయిల్ అండ్ గ్యాస్ మీద. ఇప్పుడు మీరు రైస్, వీట్ ఉందండి, ఈ స్టేపుల్ ఫుడ్ అంటారు. మీరు ప్రైస్ పెరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. ఓకే. ప్రైస్ తగ్గినా కూడా రైస్ కొనుక్కుంటారు, ప్రైస్ కొరిగినా కూడా రైస్ కొనుక్కుంటారు. మిగతా కట్ చేస్తారు. మీరు కూరగాయలు కట్ చేసుకుంటారు, టమాటాలు కట్ చేసుకుంటారు, చికెన్ కట్ చేసుకుంటారు, రైస్ కట్ చేసుకోరు. అయితే రైస్ చీప్ అయినా కూడా అంతే తింటారు, కాస్ట్లీ అయినా అంతే తింటారు, అందుకని ఎక్కువ తినరు. సగం ప్రైస్ అయిందని రైస్ డబుల్ తింటారా? తినరు. ఆయిల్ కూడా ఇప్పుడు మనకు ఎవ్రీ డే 100 million barrels ఉంటుంది అన్నట్టు. అందులో ఒక 5 million barrels కనుక ప్రొడక్షన్ ఎక్కువ అయితే ప్రైస్ 50% డ్రాప్ అయింది. $60 యావరేజ్ ప్రైస్ అనుకుందాం. 5 million ఎక్కువ ప్రొడక్షన్ అయితే ప్రైస్ $40 పోతే ఇంకా తక్కువ పోద్ది. అదే గనక 5 million barrels కనుక తక్కువ ప్రొడక్షన్ అయితే 50% రేటు పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ 20 million barrels మనకు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ చోక్ పాయింట్ ఒకటి ప్రాబ్లం అయింది మనకు. అందులో 8 million barrels యాక్చువల్లీ సౌదీ వేరే ప్లాన్ తోటి, పైప్ లైన్ తోటి మొదలై అడ్వాన్స్ ప్లాన్ చేసుకుని అది మంచిగా చేసుకుంది. కానీ మిగతా 12 million barrels అన్నది అక్కడ మనకు చోక్ పాయింట్ అయిపోయి అక్కడ ఇరాన్ తొందరనే కట్టడం చేస్తా అని అమెరికా ప్లాన్ చేసిందని నేను అనుకుంటున్నా. అక్కడ ఫెయిల్ అయిందని నేను చెప్పాలి.